పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. అత్యాచారం చేసి నోని ఊడి తీయాలి, మెడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంత లోకం మొత్తం వీణ పడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకుల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే పట్టుకుంటే విసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం పిల్ల? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న పూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసిన చంపిన ఘటన మానవత్వానికే వాడిని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపేసి దీవించి గురువులు నడు మీద చీపేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన పిల్ల మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిల పట్టు నా వెంట పడనే, చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రోకలతో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. ధైర్యంతో అడవి దొన్నల్లా పిచ్చి పట్టిన కుక్కల్లా రెచ్చిపోతున్నాయి. కానీ ఎవడు చెప్తున్నాడు? నువ్వు టీవీలో చూపిస్తే ఫ్రీగా కూర్చుని చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే నేను సమాధానం చెప్తాను.
రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా క్రూరతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం, పుణ్యతి సార్. మాతృదేవ భవ అని మొదటి నమస్కారం స్త్రీకి పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది. మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మాట అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి. శిక్షణ వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించాలి సార్. నా ఈ ఆధునిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆడపిల్లలపై అత్యాచారాలు ఆగాలి. ఇది ఒక డిమాండ్ కాదు, ఒక సమాజపు శపథం కావాలి. ఆడపిల్లలను రక్షించడం అంటే ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఒక భవిష్యత్తును కాపాడటం. ఒక ఆడపిల్ల భయంతో ఇంట్లో కూర్చుంటే మన సమాజం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. ఇప్పుడు జరిగే ఆడపిల్లలపై అరాచకాలు ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ప్రతి ఆడపిల్లకు తల్లిదండ్రులుగా, గురువులుగా మనమే నేర్పించాలి. అదేవిధంగా స్త్రీలు ప్రతి విషయంలో కూడా ముందు ఉండేటట్టుగా చేద్దాం. అందరూ మాతో కలిసి కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. జై